జయంత్ వాళ్ళకో అతని చూపులు అసహ్యం పుట్టిస్తున్నాయి. అతను అలా చేయడం సీనయ్య చూసుంటే అమ్మో నా గతేమయ్యేది, నా జీవితం అధోగతి పాలయ్యేది. ఇక రోజు జయంత్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అతని వెకిలి మాటలు చేష్టలు భరించాల్సి వస్తుంది. లేదు, అది నా వల్ల కాదు. ఈ టార్చర్ భరించడం చాలా కష్టం. దీనికొక్కటే పరిష్కారం. నేను కలెక్టర్ గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడం మానేయాలి. ఆ ఇంటికి వెళ్ళకూడదు. అలాగే స్కూల్లో ఉద్యోగం కూడా మానేయాలి. ఎస్, అదే కరెక్ట్. ఉద్యోగం మానేయాలి. లేకపోతే నా జీవితమే సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది. జాబ్కి రిజైన్ చేయడం ఒక్కటే మార్గం. లాభం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆటో!
పేషెంట్ తాలూకు వాళ్ళు ఎక్కడున్నారు? కారిడార్ లో ఉన్నారు మేడం. అర్జెంటుగా నా క్యాబిన్ కి రమ్మని చెప్పు. అలాగే మేడం. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. డాక్టర్ పిలిచారా? అవును, కూర్చోండి. తులసి గారు ఏమవుతారు మీకు? మా అమ్మ డాక్టర్. మీతో మీ నాన్నగారు రాలేదా? లేదు. ఏ ఎందుకు అలా అడిగారు? ఏమీ లేదు, ఆవిడ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పర్వాలేదు, నాతో చెప్పండి డాక్టర్. మీ అమ్మగారికి ఉన్నది ఒకటే కిడ్నీ కదా? అవును డాక్టర్. రెండో కిడ్నీకి ఏంటి ప్రాబ్లం? కొన్ని కారణాల వల్ల తీయించారు. మీ అమ్మగారికి ఉన్న రెండో కిడ్నీ పరిస్థితి కూడా బాలేదు. బాగోలేదు అంటే సివియర్ ప్రాబ్లమేం కాదు, చిన్నగా డ్యామేజ్ అవుతుంది. అది ప్రైమరీ స్టేజ్లో ఉంది. డాక్టర్, మా అమ్మకి ఏం ప్రమాదం లేదు కదా? ప్రస్తుతానికి ఏమీ లేదు. మందులు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. మంత్లీ చెకప్కి తప్పకుండా రావాలి. కొంచెం కాస్ట్లీ మెడిసిన్సే అయినా వాడాల్సిందే. ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, ప్రమాదమేం లేదు. పద్దు, ఏంటమ్మా, ఏమైంది? మనం ఇక్కడెందుకున్నాం? ఏం లేదమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను. డాక్టర్ గారు చూశారు, కాస్త నీరసంగా ఉన్నావని చెప్పారు. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇదిగో మందులు కూడా రాశారు. ఈ మందులు వాడితే సరిపోతుందన్నారమ్మా. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను, నువ్విక్కడే ఉండు. తర్వాత మనం ఇంటికి వెళ్దాం, సరేనా? తులసి, తులసి, తాళం వేసి ఎక్కడికి వెళ్ళిందబ్బా? నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
అమ్మా పద్మావతి, ఏమిటమ్మా ఏమైంది? మీ అమ్మ ఏంటి ఇలా ఉంది? ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? రే, ఈ మందులేట్రా? తులసి, ఏమైంది? ఏం లేదు నాన్న, ఏం లేదు. పదండి, ముందు లోపలికి పదండి నాన్న, చెప్తాను. రండి అమ్మా, రా, పదండి నాన్న. ఏమైంది తులసి? ఏం లేదండి, మీరేం కంగారు పడకండి. లేదు, నువ్వేదో దాస్తున్నావు తులసి. ఏం లేదండి, మీరేం కంగారు పడకండి. లేదు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. రా. అమ్మా, రా, వచ్చి పడుకో. అమ్మా, పడుకో అమ్మా, పడుకో. నాకేం పర్వాలేదమ్మా. నువ్వు కూర్చో. ముందు కూర్చో. పద్మావతి, ఏం జరిగిందో చెప్పమ్మా. అమ్మా, మీ అమ్మకి ఏమైందమ్మా? రే, మీ అమ్మ నీకెక్కడ కనిపించింది? అమ్మని నువ్వు ఎందుకలా పట్టుకొని తీసుకొచ్చావు? ఏదో జరిగింది. ఏం జరిగింది తల్లి? కంగారు పడాల్సిందేం లేదు నాన్న. లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పమ్మా, నిజం చెప్పు నాన్న. అయ్యో నాన్న, అలాంటిదేం లేదు. అమ్మకి బాగా నీరసంగా ఉంటేను హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి తీసుకొచ్చానంతే. డాక్టర్ కంగారు పడాల్సిన పనేం లేదని చెప్పారు నాన్న. కాకపోతే కాకపోతే ఏం లేదు నాన్న. అమ్మని ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. అంటే ఇదిగో, ఈ మందులు క్రమం తప్పకుండా వాడాలి. అమ్మో, ఇన్ని మందులు? ఏంటి నాన్న అలా చూస్తున్నారు? మీ అమ్మకి ఏం కాలేదు, నీరసంగా మాత్రమే ఉంది అని చెప్పావుగా. అవును. మరి వట్టి నీరసానికి ఇన్ని మందులేంటమ్మా? ఇన్ని మందులు ఇచ్చారంటే మీ అమ్మకి నీరసం కాదు, ఏదో జరిగింది. నేను కంగారు పడతానని నువ్వు నాతో చెప్పకుండా నిజం దాస్తున్నావు కదా. ఇన్ని మందులు ఇచ్చారంటే నాకెందుకు నమ్మకం కుదరడం లేదు. నిజం చెప్పు పద్మావతి, అసలు మీ అమ్మకి ఏమైందిరా? ఆ డాక్టర్ ఏం చెప్పాడమ్మా? చెప్పు తల్లి. అమ్మకి ఏమైనా అయితే ఆ విషయం మీతో చెప్పకుండా ఎలా దాస్తాను నాన్న? ఏమీ అవ్వలేదు, మీరు ఊరికే కంగారు పడకండి. నాన్న, మీరు కంగారు పడాల్సినంతగా ఏమీ లేదు. అమ్మని జాగ్రత్తగా చూసుకుంటే చాలు.
వేలకి మందులు వేసుకో మర్చిపోవద్దు. అమ్మా, వేలకి మందులు వేసుకో మర్చిపోవద్దు, సరేనా? నేను వెళ్ళొస్తానమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. జాగ్రత్తమ్మా. నాన్న, ఉమ్, అమ్మకి వేలకి మందులు ఇవ్వడం మర్చిపోవద్దు. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చెప్తున్నావే? నువ్వు ఇలా చెప్తుంటే నాకు అనుమానంగా ఉందిరా. నేనేం కంగారు పడ్ను. విషయం ఏంటో చెప్పమ్మా. ఏం లేదు నాన్న, మందులు వేసుకోవడం అమ్మ మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారని మళ్ళీ చెప్పానంతే. మీరు అనవసరంగా కంగారు పడకండి, ఏమీ కాలేదు. నేను బయలుదేరుతాను నాన్న. కాదమ్మా. నాన్న, చెప్తున్నాను కదా, ఏమీ అవ్వలేదు. మీరు కంగారు పడకండి, అమ్మకేం కాలేదు, చెప్పానుగా. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి నాన్న. అమ్మకేం కాలేదు నాన్న, నేను వస్తాను. ఒరే తల్లి. నాన్న, నేను చెప్పాను కదా, అమ్మకేం కాదు. సరే. తులసి, పద్మావతి చెప్తున్నది నిజమే కదా? నీకేం కాలేదు కదూ? ఏం కాలేదండి, మీరేం కంగారు పడకండి. మరేం లేదు తులసి, నువ్వు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి తులసి. మళ్ళీ నీకేమన్నా అయితే ఈ గుండె తట్టుకోలేదు తులసి. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారు తులసి? జీవితంలో అన్నీ కోల్పోయి ఈ పంచకొచ్చి పడ్డావు. ఏ ధైర్యంతో బ్రతుకుతున్నానో తెలుసా? నువ్వు నాకు తోడున్నావు అనే ధైర్యంతోనే తులసి. నాకేం కాలేదండి, మీరు ఊరుకోండి. నాకేం కాలేదు. సరే. అమ్మా దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు.